వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. లో కాస్ట్లోనే వస్తుంది. లొకేషన్ వచ్చేసి పెనమలూరు. ఈ హౌస్ ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి. టోటల్ ల్యాండ్ అయితే 200 గజాలండి. అంటే మనకి ఈ 200 గజాల్లో ఫ్రంట్ బ్యాక్ కలిపి 2 బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈ 2 కూడా సేల్కి అన్నమాట. లేదు మనకి ఇందులో ఒకటే కావాలనుకుంటే మనకి ఒకటి కూడా ఇస్తారండి. లేదు 2 కూడా కావాలంటే మనకి 2 ఇస్తారనమాట. మనకి ఎంట్రన్స్‌లో అయితే మాత్రం 2 పోర్షన్‌లుగా ఉంటుందండి. మనకి 2 కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లేనమాట. చూస్తున్నారు కదా! మనకి ఎంట్రన్స్‌లో అయితే 2 పోర్షన్‌లనమాట. దీని బ్యాక్ సైడ్ అయితే మాత్రం డబుల్ బెడ్‌రూమ్ అండి. టోటల్ ల్యాండ్ 200 గజాలు. మనం టోటల్‌గా రెంట్‌కి ఇచ్చుకుంటే మాత్రం ఒక 15,000 నుంచి 16,000 వరకు రెంట్ వస్తదండి. చూస్తున్నారు కదా! చాలా రీజనబుల్ కాస్ట్‌కే వస్తుందన్నమాట మనకి. ఇది ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ అన్నమాట. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి 2 బిహెచ్‌కే అన్నమాట. మనకి 2గా కావాలన్నా ఇస్తారండి. లేదు సింగిల్‌గా అయినా ఇస్తారన్నమాట. చూస్తున్నారు కదా! లొకేషన్ అయితే చాలా క్లాస్‌గా ఉంటుంది. అలాగే బస్ రూట్‌కి వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ అండి. బందర్ రోడ్ వచ్చేసి 1.2 km డిస్టెన్స్ అండి. అలాగే బస్ రూట్‌కి వచ్చేసి ఒక 400 మీటర్స్ అన్నమాట. చెన్నగుడి సెంటర్ అండి. వాళ్ళు 2 బిల్డింగ్లు కలిపి మనకి ఫైనల్‌గా వచ్చేసి 67 లక్షలు చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్‌కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.